లైఫ్లో పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే షేర్ చేసుకోవాలనుకున్నా. మ్యాక్సిమం ఇది వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నన్ను కొంతమంది కొన్ని క్వశ్చన్స్ చేశారనమాట. ఆ క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి మాత్రమే వీడియో. చాలామంది నువ్వు యూట్యూబ్ చేస్తున్నావంట, అది చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నావు అని చాలా అన్నమాట క్వశ్చన్స్. యూట్యూబ్ చేస్తున్నావు అంట అంటే అది ఎవరి పర్సన్స్ వాళ్ళకు ఉంటాయి. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు. ఇవి చాలా మందికి నేను చెప్పాలనుకుంటున్నాను, ఫేస్ టు ఫేస్ నేను చెప్పలేకపోతున్నా. ఈ వీడియో చెప్తే అయినా చూస్తారు కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. యూట్యూబ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. యూట్యూబ్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, మేబీ నాకైతే తెలీదు. ఇది చాలా అంటే చాలా కష్టం. ఒక కంటెంట్ తీసుకొని వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి నానా పాటలు పడి దానికి థంబ్నెయిల్ ఇచ్చి దానికి ట్యాగ్స్ ఇచ్చి ఇంకా లాంటివి చాలా చేసి దాన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసి దాన్ని అప్లోడ్ చేసి లైక్స్ వస్తాయో వ్యూస్ వస్తాయో రావో తెలియదు. ఒకవేళ వస్తే ఎలాంటి కామెంట్స్ ఎలా వస్తాయో తెలియదు. చాలా అంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అబ్బా. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు. కాకపోతే నేను కష్టపడాలి, నేను ఏదో రకంగా దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి వచ్చాను. యాక్చువల్గా వ్యూస్ కోసం మాత్రం షార్ట్ వీడియోలు పెడుతున్నా. ఒకవేళ మనతో రెస్పాన్స్ బాగుంటే అంటే కొంచెం లాంగ్ వీడియోస్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. కానీ కొంతమంది ఎలా అంటే కొంచెం టేస్ట్ చేయడం, కామెంట్ చేయడం, పర్సనల్గా అడుగుతున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేసావంట, యూట్యూబ్లో చేస్తున్నామంట, వంటలు చేస్తున్నామంట. మీరు మాట్లాడినంత ఈజీగా యూట్యూబ్ అయితే ఉండదు. దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడగరని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు. అది చేస్తున్నామంటే ఇది చేస్తున్నామంట అని చెప్పేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్ని వేస్తున్నారు. దయచేసి అలాంటి క్వశ్చన్స్ ఇంకోసారి నన్ను అడగండి. వీడియో చూసిన తర్వాత దయచేసి అలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఉండాలనుకుంటున్నా. టేస్ట్ చేసినంత ఈజీ కాదు అండ్ వెటకారంగా ఎక్కిరించినంత ఈజీ కాదు. ఒక్కసారి మీరు దీని ప్రొసెసింగ్ చూస్తే అప్పుడు అనిపిస్తా, ఆహా ఇంత కష్టం ఉంటుందా. మీరు ఒక్క మాటలో చెప్పేసినంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ అంటే. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బందులే ఉంటాయి. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తే ఇంట్లో వాళ్ళు చూస్తే దాన్ని అలా రిసీవ్ చేసుకుంటారో ఏమనుకుంటారో ఇలాంటి భయాలు కూడా ఉంటాయండి. దయచేసి నన్ను అడిగే వాళ్ళకైతే నేను ఒకటి చెప్తున్నా, సపోర్ట్ చేయకపోయినా నాకు పర్వాలేదు, కానీ యూట్యూబ్ చేస్తున్నావు అంటే అది చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నావు అంటే పిచ్చి పిచ్చిగా అడుగుతున్నా. అసలు అలాంటివన్నీ అడగొద్దండి, దయచేసి అడగొద్దు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతారు, నాకు తెలుసు. అడగకుండా ఉంటారని 100% ఆ దేవుని మీద కోరుకుంటున్నా. ఈ వీడియో చూసిన తర్వాత నా మారండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోండి. పక్క వాళ్ళ పడి ఏడవడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మీద పడి ఏడ్చడం మానేయండి. ఒకరు ఏదో ఒక వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండబట్టే, ఇంట్లో కానీ సంథింగ్ ఎక్కడైనా కానీ వాళ్ళ పర్సనల్ వాళ్ళకి ఇంట్లో చేయొతుగా ఉండాలని చెప్పేసి ఏ పని స్టార్ట్ చేసిన ఎవరైనా కానీ, నేనున్నా కానీ ఎవరన్నా కానీ. సో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయబడిన పనులే కానీ డిస్కరేజ్ చేసి వాళ్ళు బాధపడి ఆపేసే విధంగా అయితే దయచేసి బిహేవ్ చేయొద్దండి. ఇది నా రిక్వెస్ట్. పర్సనల్గా నేను ఫేస్ చేసిన దాన్ని మనసులో పెట్టుకొని మాత్రమే చేస్తున్నా, ఎవరిని ఉద్దేశించి అయితే కాదబ్బా. సపోర్ట్ చేయకపోవడం మీ ఇష్టం. బట్ అంటే నిరుత్సాహపరిచేలాగా అయితే మాత్రం బిహేవ్ చేయొద్దు. ఎవరైనా యూట్యూబ్లోకి రావాలంటే రావచ్చు. ఒకసారి వచ్చి చూస్తే యూట్యూబ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. తెలియకుండా దయచేసి అయితే అడగొద్దబ్బా. ఇదైతే నా రిక్వెస్ట్, చాలా అంటే చాలా రిక్వెస్ట్ అండి. నేనైతే చాలా కష్టపడడానికి అక్కడికి వచ్చాను. కొంతమంది కామెంట్లకి అండ్ కొంతమంది మాటలకి నేనైతే ఆఫ్ చేశాను యూట్యూబ్ అనేది. మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. దయచేసి నెగిటివ్నెస్ అనేది దయచేసి చూపించొద్దండి. నెగిటివ్నెస్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వడం కష్టం. కొన్ని ఫేస్ చేయడం కూడా చాలా అంటే చాలా భయంకరంగా బాధాకరంగా ఉన్నాయి. కానీ వాటిని కూడా నేను ఫేస్ చేసి వాటిని కూడా నేను తీసేసి మనసులో నుంచి ఎదురుకి వెళ్దాం అనుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. నెగిటివ్నెస్ అనేది దయచేసి వద్దండి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం బాగుపడిన పల్లె పక్కోడు బాగుపడితే మాత్రం మనం చూడలేం. మరి ఇదేం కల్చరో ఏం నాకైతే అర్థం కాదు. దయచేసి నెగిటివ్నెస్ని అయితే దయచేసి తీసుకురావద్దండి. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. దాన్ని నేనేమైనా తప్పుగా మాట్లాడతాను, సారీ. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకొకసారి బ్యాడ్గా కానీ ఇంకొక విధంగా నేను అడగరని చెప్పేసి నేను కోరుకుంటున్నా అండి. దయచేసి క్షమించండి నేనేమైనా తప్పుగా మాట్లాడితే. ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనల్ని
ద్వేషించే వాళ్ళు ఉంటారు, వాటిని పట్టించుకోవాల్సిన లేదు. బట్ నన్ను అయితే పర్సనల్గా అయితే బాధ పెట్టద్దు, ఇలా యూట్యూబ్ చేస్తున్నావు అంటే అది చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నావు అంటే దయచేసి అడగకుండా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. మేబీ చూడాలి, ఈ వీడియో చూసిన తర్వాత అడిగారంటే ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా మార్చరు అని చెప్పేసి నేనైతే అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.